మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తిరుపతి నియోజకవర్గం జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ అభ్యర్థిగా మురళి పోటీ చేస్తున్నాడు. ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి చింతామోహన్ పోటీ చేస్తున్నారు. ఈ తిరుపతి అనేది ఈ దేవస్థానం ప్రాబల్యం ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా పోతుంది. ఢిల్లీ నుంచి ఇక్కడ దాకా జరిగేటువంటి ఎన్నికల ప్రభావానికి తిరుపతి ఒక ప్రతిబింబం కావాలి. ఇక్కడ పోటీ చేస్తుంది ఒక వైపు వైసీపీ, ఇంకొక వైపు బీజేపీ, టీడీపీ కూటమి. బీజేపీ, టీడీపీ కూటమి రెండు కూడా వైసీపీకి కూడా ఎవరికి ఓట్లు వేసినా అది ఢిల్లీలో పోయి అమిత్ షా పాదాల మీద పడేది తప్ప మధ్యలో ప్రజలకు వచ్చేది కానీ కాదు. ఆ పాదాల మీద పడే ఓటు ఏం కోరుతా ఉందంటే, అయ్యా 10 ఏళ్ళగా బెయిల్ పైన నాకు అవకాశం ఇచ్చావు, భవిష్యత్తులో కూడా నేను జైలుకి పోకుండా కాపాడమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నాడు. అందుకని ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి కాపాడమని కానీ కోరడం లేదు. బీజేపీ, టీడీపీ కూటమి వాళ్ళు కూడా ఇక వాళ్ళకి వేసే ఓటు కూడా అక్కడ పోయి మోడీ పాదాలు మీద పడతారు. ఆ మోడీ పాదాల మీద పడి వాళ్ళు చేసినట్టే, రాబోయే రోజుల్లో నాకు కేసులు లేకుండా చేయండి, నా ఏమన్నా కేసులు రద్దు చేయించండి, నన్ను కేసులు రద్దు చేస్తూ జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టండి అని కోరుకోవడానికి అది చంద్రబాబు నాయుడు కూటమి ప్రయత్నిస్తూ ఉంది. ఈ ఇద్దరు వాళ్ళ సొంత కేసుల కోసం, సొంత ఆపద నుంచి బయటపడడానికి ఉపయోగపడే పద్ధతులు మొక్కలు తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి, తెలుగు ప్రజానీకానికి రాష్ట్ర విభజన చట్టంలో నుంచి ఒక్కటనే ఒక సహాయం చేశారా? రాయలసీమ ప్రాంతం, వెనుకబడిన ప్రాంతం ప్రతి జిల్లాకి 50 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు కదా, ఇచ్చారా? కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పారు, దాన్ని ఇచ్చారా? రాజధాని నిర్మాణం కోసం సహాయపడ్డారా? నేను రాజధాని నిర్మాణం సహాయపడకపోగా అది 3 మొక్కలు ఆటాడుతూ ఉంటే చూస్తూ ఉన్నారు కదా. ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మేస్తూ ఉన్నారు. ఇవి ఏమీ కోవడం లేదు. అటు చంద్రబాబు నాయుడు కూటమి కానీ, ఇటు వైసీపీ కూటమి కానీ ఈ రాష్ట్ర ప్రజానీకానికి, తెలుగు ప్రజానీకానికి అన్యాయం జరుగుతూ ఉంది. దీని నుంచి విముక్తి పెట్టి ఒక్కరి పొరపాటు అడగడం లేదు. మమ్మల్ని విముక్తి చేయండి, నా కేసు నుంచి విముక్తి చేయండి అనిపిస్తుంది. ఇందుగా ఓటు వేస్తాం వాళ్ళకి, అందుకు ఓటు వేయాల్సిన పని లేదు. అందుకే కమ్యూనిస్ట్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం ద్వారా ఒక ఓటుతో 2 పెట్లు ఠామ్ అనాల, 2 పెట్లు రామని పడిపోయే పద్ధతిలో ఓట్లు ఏమని చెప్తున్నాం. దీంతోపాటు వాళ్లే కాదు, ఒకవైపు న్యాయ వ్యవస్థ, ఇంకొక వైపు ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వీరితో ఏం మాట్లాడుతున్నారు? కడపలో జడ్జి ఏమంటున్నారంటే, మీరు ప్రత్యర్థుల గురించి, తర్వాత వైఎస్ వివేకానందకి సంబంధించినటువంటి హత్య గురించి మీరు మాట్లాడుతున్నారు. వైఎస్ వివేకానంద రాజకీయ నాయకుడు, చంపబడ్డాడు. చంపని అందరికీ తెలుసు, చెట్టుకు తెలుసు, గాలికి తెలుసు, ఆకుకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ దాని గురించి మీరు మాట్లాడదంట. మీరు గురించి మాట్లాడాలా అంటే చంద్రబాబు నాయుడు అవినీతి గురించి, జగన్మోహన్ రెడ్డి అవినీతిని పొగడాలనా? న్యాయ వ్యవస్థ కూడా కళ్ళు ఉన్నాయో లేదు నాకు అర్థం కాలేదు. ఆ పద్ధతుల్లో మీరు ప్రత్యర్థులుగా చేసేటువంటి అన్యాయమైన, కిరాతకమైన పనులు చెప్పడానికి ఒప్పుకోకపోతే ఇంకేం గురించి చెప్పాలా? న్యాయ వ్యవస్థ ఇట్లా మారిపోతా ఉంది. ఈడీ ఏమంటున్నారు? కేజ్రీవాల్ జైలు కావాలని మామిడి పల్లి షుగర్ ఎక్కించుకుంటున్నాడు. వాడు మానవం అడగడు. మానవతో ఉన్నాడా జంతువా? జంతువు అయితే పనికి వచ్చి చెప్పరు. ఎవరు వాళ్ళు ప్రాణాపాయం తెచ్చుకుంటారా? షుగర్ ఉంటే ట్రీట్మెంట్ ఈ చేత అయితే అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్స్ బీజేపీ బాకాలైపోతుంది, న్యాయ వ్యవస్థ బీజేపీ బాకాలైపోతుంది. జగన్మోహన్ రెడ్డి బీజేపీ కాళ్ళు పట్టుకుంటున్నాడు, చంద్రబాబు నాయుడు బీజేపీకి కాళ్ళు ఒత్తా ఉన్నాడు. ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఎదిరించే శక్తి ఎదురు ఉంటే అది ఇండియా కూటమి తప్ప ఇంకోవట్లేదు. ఇండియా కూటమిలో కమ్యూనిస్టులు వాళ్ళపై గెలిచి తప్ప అడగలేరు. అందుకని తిరుపతిలో తల్లో 4లాగా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ దాని జిల్లా సెక్రటరీగా మురళి పోటీ చేస్తున్నాడు. ఒకటి చెప్పానండి, ఈ దాదాపు 20 కాలనీలు ఎర్ర జెండా వేసిన కాలనీలు ఉన్నాయా? కాంగ్రెస్ పార్టీ వేసిన కాలనీలు ఉన్నాయా? టీడీపీ వేసిన కాలనీ తెలుసండి. టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ కాలనీ వేయలే. వేయగలిగితే అది కమ్యూనిస్ట్ పార్టీ పేద ప్రజానీకానికి దేవుని సన్నిధిలో బతకడానికి ఉపయోగపడే పని చేయగలిగింది. దానికి అనేక పట్ల కేసులు ఉన్నాయి. ఇప్పుడు మురళి పైన 12 కేసులు ఉన్నాయి. అవి రేప్ కేసులా, అటెంప్ట్ మర్డర్ కేసులా, ప్రజల కోసం ధర్నా చేస్తున్న కేసులు చెప్పినంత విషయం కాదు. అసలు ధర్నా మర్డర్ కేసు వాళ్ళ దగ్గర ఉన్నాయి, రేప్ కేసు వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళ జోలికి పోవడం లేదు, వాళ్ళని కాపాడుతున్నారు. ఈ న్యాయ వ్యవస్థ కానీ, ఈడీలు కానీ, కేంద్ర గవర్నమెంట్ కానీ అత్యంత క్రూరమైన కిరాతకులను కాపాడే స్థాయికి వెళ్తున్నప్పుడు దీన్ని చూస్తూ ఉండడం సాధ్యం కాదు. అందుకనే ఈ కంకి కొడవలికి హస్తం గుర్తుకి ఓట్లు వేసి గెలిపించమని కోరుతా ఉన్నాం. మోడీ గారు 400 సీట్లు వస్తాయంటున్నారు, ఎలా భావించాలి? 4 గీసుకోమని చెప్పాయండి. 400 వచ్చింది కాదు, ఆయన కాగితం పడితే 4 గీసుకోవడం తప్ప ఆ నోట్లు రావు. ఆయన ఉత్తరాదిలో దాదాపు సగం పడిపోతూ ఉన్నాయి. అందుకే దక్షిణాది వచ్చి ఎత్తుకుంటున్నాడు.
నువ్వు సూర్య ఢిల్లీలో పోగొట్టుకొని తమిళనాడు ఎదుగుతే ఆడ దొరుకుతుంది, ఆడే దుక్కోవాలి. తమిళనాడులో కేరళలో ఆడున్న సాంస్కృతిక విధ్వంసం చేయడం ద్వారా పొమ్మగడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళ చేత కాదు. 400 సీట్లు కదా, అది కేవలం పగటికెళ్ళదు తప్ప. అంటే రాహుల్ గాంధీ గారు ట్యాంపరింగ్ పాల్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీన్ని ఎలా భావించాలి? ఏమన్నా చేయగలరు. ఎన్డీఏ ప్రభుత్వం దిగజారిపోయింది, ఏమన్నా చేయగలరు. వాళ్ళ గెలుపు కోసం ఎన్ని రాజకీయ హత్యలు చేయగలరు, వ్యవస్థను ధ్వంసం చేయగలరు, మొత్తం కూని చేయగలరు. గెలుపు కోసం వాళ్ళు ఏమైనా చేయగలరు. అలాంటి ప్రమాదం ఉందని చెప్పడంలో నేను కూడా సపోర్ట్ చేస్తా ఉన్నాను. తెలంగాణ తరహాలో ఏపీలో కూడా ఫోన్ ట్యాపింగ్ కానీ ఇవన్నీ జరిగి నాయకుల మీద కేసులు పెట్టారు. వస్తాయి. ఫోన్ ట్యాపింగ్ అనేది మొదలుపెట్టారు. చంద్రబాబు గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇజ్రాయిల్ సంస్థ మీద ఒక కేసు వచ్చింది. ఆ తర్వాత ఆడ బహిరంగంగా చేశారు. సో కేసీఆర్ అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్న ముందరనే పోయి దండలు పెట్టి చేశారు. ఇప్పుడు మొత్తం బయటపడింది, అంతా బయటపడతా ఉంది. ఏడా బయటపడతాయి. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది అది వికృతమైనటువంటి పరాకాష్ట. అది వ్యక్తిగత స్వేచ్ఛను పోగొడుతుంది. అంత దిగజాల్సిన పని ఏమొచ్చింది. తెలంగాణ పోలీసులు ఏపీలో 2018 ఎన్నికలకు ముందు తెలంగాణ పోలీసులు కూడా ఇక్కడ జగన్కి అనుకూలంగా ట్యాపింగ్ చేస్తారని ఒక ప్రచారం చేస్తారు. ఎవరు జగన్కి అనుకూలంగా పనిచేసినా కేసీఆర్కి అనుకూలంగా ఉన్నటువంటి పనిచేసేటువంటి అధికారులు ఏమైనా చూశారు కదా, సెకండ్గా మాన్యం పడతా ఉన్నారు. ఐపీఎస్ ఐపీఎస్ జైలుకు పోతూ ఉన్నారు. ఇంకా కొంత జైలు పోయే ప్రమాదం ఉంది. మీరు ఎవరు అధికారులు ఉన్నా ఐఏఎస్ ఆఫీసర్లు మీ డ్యూటీ మీరు చేసుకోండి. వాళ్ళు వినకపోతే మీరేం ఐఏఎస్ కలెక్టర్ని పీకేస్తారా? ఇంకో జిల్లా మరి ఏమవుతుంది? అందులో ఐఏఎస్ ఐపీఎస్ పవిత్రమైన స్థానం అది. దాన్ని మీరు ఏ గవర్నమెంట్ వచ్చినా గవర్నమెంట్ తరఫున ప్రజల కోసం ఉండాలి తప్ప వాళ్ళు చేసే అరాచకాలను కాపాడడం లేదు. ఆ విధంగా చేశారు. కేసీఆర్కి అనుకూలంగా చేశారు. చివరికి వాళ్ళందరూ కూడా జైలు పాలవుతున్నారు, ఇంకా భవిష్యత్తుకి జైలు కాబోతున్నారు. దాని నుంచి గుణపాఠం తెచ్చుకోండి. ఇప్పుడు కానీ గుణపాఠం తెచ్చుకొని ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి అధికారులు కూడా జాగ్రత్తగా ఉండండి. లేకుండా పోతే తెలంగాణలో అధికారులు జైలుకు పోతారు, మీరు జైలుకు కొత్త జాగ్రత్త. తిరుపతిలో మీ స్లోగన్ తిరుగుతూ పౌరుని కాపాడండి. బీజేపీ కానీ టీడీపీ కానీ దేవుణ్ణి అమ్మేస్తారు. దేవుణ్ణి అమ్మనికుండా ఉండాలంటే మేము ఫైట్ చేస్తాం. ఎందుకంటే సేవ చేసేవాళ్ళం, వాళ్ళు దేవుణ్ణి నమ్ముకుని తినేవాళ్ళు, దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళని నిలబడుతున్నాం. కాబట్టి తిరుపతి పవిత్రని కాపాడాలంటే అటు వైసీపీని అటు టీడీపీ గుంపుని ఓడించమని కమ్యూనిస్టుని కాంగ్రెస్ గెలిపి కోరుతా ఉన్నాం. అది ఒక విధంగా ఒకప్పుడు బాంబులతో కొట్లాడుకునేవాళ్ళు ఇప్పుడు గుల్లకాలకు వచ్చింది. మంచిదే, బాంబుల బదులు గుల్లకాలు రావడం చాలా మంచిది. గుల్లరాల వల్ల ఎవరికి ప్రమాదమే ఉండదు. ఈ గుల్లకాల గోళ ప్రజలకు బాగా తెలుసు. చివరికి ఎవరో గుల్లకాయ చేస్తే ఇంకెవరో పట్టుకుంటున్నారు పోయి. ఇది ఎక్కడ సోద్యం? ఇది పొలిటికల్ మోటివేషన్. అంటే మామూలుగా డైయింగ్ డిక్లరేషన్ మరణ వార్త అందరూ నమ్ముతారు, కానీ ఇప్పుడు మరణ వార్త నమ్మరు. వాళ్ళని చెప్తున్నారు. ఇవన్నీ కూడా మోటివేషన్తో కూడినటువంటి తప్ప ఇంకోటి కాదు. బెంగాల్లో మమతా బెనర్జీకి సేమ్ ఇన్సిడెంట్, ఈడ కూడా ఇన్సిడెంట్. ఏమి వెనకాల ఒకటే డైరెక్షన్ అంటే ఎవరు డైరెక్షన్ వాడదే, ఎవరు ఎత్తుగాళ్ళు వాడవే. మమతా బెనర్జీ తక్కువైందా? ఆమె కాలు కట్టుకొని కాలు పైకి లేకపోయిన జరగలేదా? ఇప్పుడు ఇంకొకటి చేస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కంటికి లెక్క పడుకుంటాడు, ఇంకొకటి వస్తుంది. ఇవన్నీ ఈ గుణకరాల కొట్లాటల ద్వారా రాజకీయాన్ని అపహాస్యపాలు చేసే పద్ధతులు చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏమండి, నీకు జెడ్ కేటగిరీ ఉంది. జెడ్ కేటగిరీ ఉన్న తర్వాత పోలీసు ఎట్ట కాపాడుకోవాలా? అంటే జెడ్ కేటగిరీ ఉండగానే కూడా మరి జగన్ పైన రాళ్ళు వేశారు, పవన్ కళ్యాణ్ పైన రాళ్ళు వేశారు, చంద్రబాబు అని రాళ్ళు వేశారు. కాబట్టి దాన్ని పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది కదా. ఇంకెందుకు మీకు జెడ్ కేటగిరీ? జెడ్ కేటగిరీ అంటే వాళ్ళు ఎక్కడ రాళ్ళు పడినా ఇది కేంద్రం చేత నియమించబడి పోలీస్ డిపార్ట్మెంట్ చేసేటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ సమాధానం చెప్పాలి. ఇప్పుడు వాళ్ళే ఉంటారు, వాడిని పట్టుకోండి అంటున్నారు. దొంగ దగ్గర జేబులో పట్టుకొని అడుగుతుంటే అందులో విజయవాడ పోలీస్ కమిషనర్ విచిత్రంగా ఉంది. ఇది ఇప్పుడు కూడా వాళ్ళు బుద్ధి తెచ్చుకోవడం లేదు. ఏడాది రాళ్ళు పడినాయంటే అప్పటికి పట్టుకోకుండా మోటివేట్ చేసి ఉద్దేశపూర్వకంగా ఎవరు శత్రువు వాడు పేరు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. దీన్ని మేము అంగీకరిస్తాం.